పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మల్లారెడ్డి గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ. ఓకే సార్, మీరు ఒక పిరమిడ్ మాస్టర్ అండ్ కర్తాల్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వచ్చాయంటున్నారు. సో అక్కడ మీరు ఏంటి రోల్స్ ఏంటి మీది? మేడం, నేను 2012 నుంచి గ్రౌండ్లో వర్క్ చేస్తుంటాను. ఓకే. అంటే ముఖ్యంగా ఏంటంటే మొదటి 5 సంవత్సరాలు మనకు అక్కడ వాటర్కి చాలా ఇబ్బందిగా ఉండేది. కడతాలు మన కైలాసపురిలో ఆ ప్రాంగణంలో వాటర్కి చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు సార్ నన్ను పిలిచి ఒక్కటే చెప్పారు, చుట్టుపక్కల ఎన్ని ఊర్లు అయితే ఉంటాయో అన్ని ఊర్లలో నుంచి మనకి ఇక్కడ వాటర్కి ఇబ్బంది లేకుండా తీసుకురావడం నీ వంతు అన్నాడు. అది హ్యాపీగా చేశా. కానీ అప్పుడు ఏమనిపించింది అంటే, ఇప్పుడు ఇంతమంది జనానికి నేను ఇంత వాటర్ సౌకర్యం చేయగలనా అనుకున్నా. కానీ సార్ నన్ను వెనక ఉండి నడిపించి సార్ నడిపించిండు, నేను ఒక టూల్ లాగా పనిచేశా. అదే మేడం. నైస్. అసలు ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం అన్నది ఎందుకు చేయాలి, చేయడం వల్ల ఏంటి సార్ మనకి ప్రయోజనాలు? పత్రిజీ ధ్యానమయ యాగం అంటే మనం ధ్యానం చేయటంలో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యాన మహాయాగం అంటే ఏంటి? ధ్యానం అంటే మనం కళ్ళు మూసుకొని నిశ్చల స్థితిలో ఉండడము ధ్యానం. ధ్యాన మహాయాగం అంటే అందరూ కొన్ని వేల మంది కూర్చొని చేయటంలో ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది. కాస్మిక్ ఎనర్జీ మనలోకి ప్రవేశిస్తుంది. ఆ ఎనర్జీ మనం తీసుకుంటూ మళ్ళీ అది మన నుంచి ఈ భూమికి ప్రసరింపజేస్తుంది. కాబట్టి ప్రపంచ శాంతి కోసము ధ్యానమయ యాగాలు కంపల్సరీ జరగాలి. ఓకే. సో ఈ ధ్యానం చేయడం వల్ల కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఇంకా ఎలాంటి అనుభవాలు కలుగుతాయి సార్ ఈ ధ్యానం చేయడం వల్ల? ధ్యానం చేయడం వల్ల శారీరక ఇబ్బందులన్నీ దూరం అవుతాయి. శారీరక రుగ్మతుల నుంచి దూరం కావచ్చు. అది నేను ఉదాహరణ. నేను ధ్యానంలో రాకముందుకు ఒక గ్లాస్ నీళ్లు కూడా ఎత్తి తాగలేని స్థితిలో నేను నా శరీరం చచ్చిపడింది. అప్పట్లో ధ్యానం చేయటం వల్ల మళ్ళీ నేను యాక్టివ్గా అయినా. ఇప్పుడు నేను 18 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా. ఎంత యాక్టివ్గా ఉన్నా అంటే ధ్యానంలో కంటే ముందు నా వయసు చిన్నదప్పుడు, కానీ ఇప్పుడు వయసు పెరిగింది అయినా యాక్టివ్గా ఉంటాను నేను. అంటే ధ్యానం వల్ల చాలా శక్తివంతులం అవుతాం, మనం ఎనర్జీ వస్తుంది. మనం చేసే పని కూడా శ్రద్ధతో చేస్తాము, యాక్టివ్గా చేస్తాం. ఎక్కడ లేజినెస్ అనేది ఉండదు. ఇది ధ్యానం చేయటం వల్ల ఉపయోగాలు. అసలు ధ్యానం ఎంతసేపు చేస్తే మంచిది అంటారు సార్? ఎవరి వయసు ఎంత ఉందో అది మినిమం అంత చేయాలి. ఇంకెంత ఎక్కువ చేస్తే అంత బాగా. కానీ ధ్యానం చేసే ప్రదేశాన్ని ఎలా ఎన్నుకోవాలంటే, మనకు ఎవరు డిస్టర్బ్ చేయని ప్రదేశం ఎన్నుకోవాలి. సమయం కూడా ఏ సమయం అయితే మనకు ఎవరు డిస్టర్బ్ చేయరో ఆ సమయాన్ని ఎన్నుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఫలానా టైం అని ఏం లేదు, మనకు డిస్టర్బ్ కాని సమయం, డిస్టర్బ్ కాని స్థలం, ఈ రెండు అతి ముఖ్యమైనవి అని నా ఉద్దేశం. సార్, అసలు యువత ఈ ధ్యాన మహాయాగానికి అసలు ఎందుకు రావాలి? అసలు యువతే ముఖ్యంగా రావాలి. యువతే ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఏందనేది ఇప్పుడు కనిపించే ప్రపంచంలో అది కాదు. అక్కడ ఏం నేర్చుకుంటున్నారో అది కాదు, ఏం నేర్చుకోబడాలనో, ఏం నేర్చుకుంటే భవిష్యత్తు ఉంటుందో, ఎలా జీవిస్తే వాళ్ళకు పురోగాభివృద్ధి ఉంటుందో. ధ్యానమా చక్రం రావటంలో అన్ని రకాలుగా మనకు మెసేజ్లు దొరుకుతుంటాయి వాళ్ళకి. మంచి మంచి గురువులతోటి, వివిధ సొసైటీల నుంచి వచ్చే గురువులు. ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే, మనకు పత్రిసారు తయారు చేసిన ధ్యానం ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక్కొక్క ఊర్లో తయారు చేశారు. ఒక్కొక్కరిని తయారు చేస్తే వాళ్ళ లోపట వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు. తెలియక రకరకాల ప్రదేశాల నుంచి అందరూ ఒక చోట కలిస్తే, మేము చేస్తుంది సరి అయిన ధ్యానమా, లేకపోతే ఇంకేమన్నా నేర్చుకోవాలా, ఇంకేమన్నా అసలు సరిగా ఏమన్నా చేస్తుంటే దాని నుంచి జాగ్రత్త పడాలనా అని ఇవన్నీ తెలుసుకోవడం కోసము ధ్యానమా చక్రానికి ధ్యానమా యాగానికి వస్తుంటారు. వీళ్ళంతా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క అనుభవాలు, ఎక్స్పీరియన్స్ ఒకరినొకరు షేర్ చేసుకుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు వేరే ప్రదేశాల నుంచి వస్తారు కాబట్టి ఒకరి నుంచి ఒకరు షేర్ చేసుకుంటారు, వాళ్ళ అనుభవాలు చెప్పుకుంటుంటారు. చెప్పుకునేటప్పుడు ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది. ఆ లోటును ఎలా అధిగమించాలి అనే టైంలో ధ్యానమయాగానికి రావటం వల్ల జరిగే మేలు ఏంటంటే, ఏ వ్యక్తిని కలిస్తే అలా వాళ్ళకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది దూరం అవుతుందో ఆ వ్యక్తిని అక్కడ మాస్టర్స్ కల్పిస్తారు. అక్కడ నేను గమనించినది
అప్పుడేమవుతుందంటే వాళ్ళ యొక్క సమస్య క్లియర్ అవుతుంది, సరి అయిన ఆన్సర్ దొరుకుతుంది, వాళ్ళు తృప్తిగా ఉంటారు. వాళ్ళు ఆ ఆన్సర్ దొరికినప్పుడు ఎంత రిలాక్స్ ఫీల్ అవుతారు అంటే వాళ్ళు, నేను చాలా మందిని గమనించిన అట్లాగా. అది ధ్యానం ఇవన్నీ జరుగుతున్నప్పుడు యువత ఈ పెద్దవాళ్ళని చూసి ఇవన్నీ నేర్చుకుంటుంటారు కదా వాళ్ళు. కాబట్టి ఆ యువత వచ్చినప్పుడు పెద్దవాళ్ళ కలయిక, యువకులు యువత వీళ్ళందరూ ఈ పెద్దవాళ్ళ నుంచి అనుభవం తీసుకోవడము, భవిష్యత్తులో ఎలా జీవించాలి అది నేర్చుకుంటారు. కాబట్టి అది కంపల్సరీ వాళ్ళకి ఇంకెక్కువ అవసరమని నా ఉద్దేశం. సార్, ఇప్పుడు ధ్యానం అన్నది సింగిల్గా చేస్తే బాగుంటుందా లేకపోతే గ్రూప్గా సామూహికంగా చేస్తే బాగుంటుందా? అంటే మనకి ఎనర్జీ అన్నది ఏ విధంగా అయితే ఎక్కువ వస్తుంది ధ్యానం చేయడం వల్ల? సింగిల్గా ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేయాలి, డైలీ సింగిల్గా ప్రాక్టీస్ చేయాలి. ఎవరి ఇంట్లో వాళ్ళు, ఎవరు ఉద్యోగ స్థలంలో కానీ, ఎక్కడ అనుకూలమైన ప్రదేశం ఉన్నా, ఎక్కడ అనుకూలమైన సమయం ఉన్నా సింగిల్గా ఎంత వీలైతే అంత సింగిల్గా చేయాలి. తిరిగి ఎప్పుడు సామూహికంగా ఎక్కడ అవకాశం వచ్చినా, ఎక్కడ మన ఊర్లో కానీ మన పక్కూర్లో కానీ లేకపోతే మన కుటుంబ సభ్యులు అందరు కలిసి చేయడము, ఇది సామూహిక ధ్యానంలో ఎంత వీలైతే అంత కలిసి చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. సామూహిక ధ్యానం వల్ల ఉపయోగం ఏంటంటే, సింగిల్గా సపోజ్ 1 kg ఎనర్జీ మనం తీసుకున్నాం అనుకుందాం, సామూహిక ధ్యానంలో 10 మంది కూర్చుంటారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క kg ఎనర్జీ. తర్వాత ఏమవుతుంది, అది 10 అవుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మనం మళ్ళీ 10 డివైడ్ చేస్తే మళ్ళీ 1 కాదు, అందరికి 10 ఈక్వల్ అవుతుంది అనమాట. ఒక కేజీ ఉన్న ఎనర్జీ 10 kgలు అవుతుంది, అది అందరికి అవుతుంది, 10 మందికి అవుతుంది అది. కాబట్టి సామూహిక ధ్యానంలో పాల్గొనడము అసలు అలాంటి అవకాశాన్ని వదులుకోవద్దు. చాలా చాలా శక్తివంతమైన సమయం అది, శక్తివంతమైన అవకాశం అది సామూహిక ధ్యానం చేయడం. సో సామూహిక ధ్యానం వల్ల డబుల్ ఎనర్జీ వస్తుంది. డబుల్ కాదు, సింగిల్ కాదు, డబుల్ కూడా కాదు మేడం, చాలా డబుల్ కంటే ఎంతో అధికంగా వస్తుంది. ఇది నా అనుభవంతో తెలుసుకున్నాను నేను. ఓకే సార్, ఇప్పుడు కడతాల్లో వస్తువులన్నీ ఎలా ఉన్నాయి సార్? మేడం, కడతాల్లో వసతులు ఎంతమంది వచ్చినా అంతమందికి ఏర్పరచబడ్డాయి మేడం. పేడ్ అకామిడేషన్ ఉన్నాయి, ఫ్రీ అకామిడేషన్ ఉన్నాయి. అందరికీ చలి నుంచి రక్షించడానికి మంచి పరదలు చాలా నీట్గా తయారు చేశాము, చాలా చాలా బాగున్నాయి. అందరి రావాల్సిందిగా విన్నపం. చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఎంతమంది వచ్చినా 500 బాత్రూమ్లు ఉన్నాయండి, ఎంతమంది వచ్చినా బాత్రూమ్లకు ఇబ్బంది లేదు, స్నానం గదులకు ఇబ్బంది లేదు, అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. అందరు రావాలని కోరుతున్నాం. సో అకామిడేషన్ ఎలా ఉంటుంది సార్? అకామిడేషను చాలా బాగుంటుంది మేడం. ఎలా చెప్పాలంటే, సో ఎంతమంది వచ్చినా ప్రాబ్లం లేదండి. ఒక 20,000 మందికి అకామిడేషన్ అందుబాటులో ఉంటుందండి. మన ప్రాంగణంలో ఉంటుంది, చుట్టుపక్కల పల్లెల్లో కూడా మనకు అందుబాటులో రూమ్స్ దొరుకుతాయి. చాలా బాగుంటుందండి అకామిడేషన్. ఓకే, మరి అక్కడ కర్తాల్కి రావాలనుకునే వాళ్ళకి ఎలా సార్? ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సికింద్రాబాద్ నుంచి మన ఆర్టీసీ బస్సులు పత్రిజీ ధ్యానమయాగం అని బోర్డులు ఉంటాయి మేడం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి, నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి, కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి, జూబ్లీ బస్ స్టాండ్ నుంచి, ఇమ్లిబన్ బస్ స్టాండ్ నుంచి మనకు స్పెషల్ బస్సులు తిరుగుతాయండి. ఎలాంటి ఇబ్బంది లేదు. స్పెషల్ బస్సులు కొంచెం అందుబాటులో ఒక్కోసారి 5-10 నిమిషాలు లేట్ అయినా కూడా ఏదో ఒక బస్ ఎక్కేసి శ్రీశైలం రూట్లో వచ్చే బస్ ఎక్కేసి కడతాలో దిగేస్తే అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. ఇబ్బంది మాత్రం లేదండి ట్రాన్స్పోర్ట్కి. సో ఆటోస్, బస్సెస్, రైల్వే స్టేషన్స్ అన్నీ మన శివశంకర్ గారు అందరికీ ఏర్పాట్లు చేశారండి. ఆర్టీసీ మేనేజ్మెంట్తో మాట్లాడి ప్రతి ప్లేస్లో మన స్పెషల్ బస్సులు ఉంటాయండి. మన ఫుడ్ ఎలా ఉంటుంది సార్ అక్కడ? ఫుడ్ అమృతం మేడం, అమృతం. అది వర్ణించాలంటే అన్ని రకాల ఐటమ్స్ మన ఇంట్లో కూడా చేసుకోం. అన్ని రకాల ఐటమ్స్ మనకు వడ్డించబడతాయి, వేడివేడిగా ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 11 వరకు వేడిగా దొరుకుతుంది. రాత్రి 11 తర్వాత కూడా దొరుకుతుంది, కానీ 11 వరకు అయితే వేడిగా దొరుకుతుందండి. ఎప్పుడు నైట్ వచ్చిన వాళ్ళకు కూడా ఒక్కోసారి కొంతమంది నైట్ వస్తారండి. నైట్ వచ్చిన భోజనం, నైట్ వచ్చిన వాళ్ళకి కూడా ఎక్కడ తగ్గేది లేదండి. నైట్ వచ్చిన వాళ్ళకి కూడా బ్రహ్మాండ అవసరం అనుకుంటే మళ్ళీ వేడిగా వడ్డించడం జరుగుతుందండి. ఓకే, సో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, అమృతంగా అని అంటున్నారు. సో వసతులు అయితే మనకి బస్సెస్ ఇవన్నీ ఉంటున్నాయి అంటున్నారు.
సో సార్ ఇంకా చాలామంది అయితే రాలేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎలా సార్ వాలంటీర్స్గా పాల్గొనాలనుకునే వారికి ఏ విధంగా యూస్ఫుల్? రాలేని అనుకున్న వాళ్ళు మన పిఎంసి ద్వారా చూసి ఆనందించాలి, పిఎంసి ద్వారా నేర్చుకోవాలి. అది మేడం. ఒకవేళ ఎవరైనా వాలంటీర్స్గా పాల్గొనాలి అనుకునే వారికి ఈ యాగంలోకి, సో వాళ్ళు ఎలా మీకు కాంటాక్ట్ అవ్వాలి? వాలంటీర్గా పాల్గొనాలనుకున్న వాళ్ళకి ప్రతి జిల్లాకి ఒక వాలంటీర్ ఇన్ఛార్జ్ ఉన్నారండి. ప్రతి జిల్లాకు ఉన్నారండి. వాళ్ళు లోకల్లో ఆ జిల్లాకి ఎవరెవరైతే ఉంటారో, ఎవరైతే రావదలుచుకున్నారో వాళ్ళ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఎవరినో ఒకరు సంప్రదిస్తే ఆ జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ జిల్లా ఇన్ఛార్జ్కి ఇతని పేరు ఇవ్వడము, ఇతను ఏమేమి పని కెపాసిటీ ఉంది. ఉదాహరణకి కంప్యూటర్ సిస్టమ్ వచ్చిందను, సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉందనుకోండి, ఆ వర్క్లో పెడతాం. ఏదైనా సేవ చేసే నాలెడ్జ్ ఉందనుకోండి, అక్కడ పెడతాం. వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి వాళ్ళని ఎక్కడ ఉపయోగించుకోవాలనో అక్కడ ఉపయోగించుకుంటామండి. సార్ ఇప్పుడు చాలామంది యాగానికి రావాలనుకుంటారు కదా, సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? అంటే మొత్తం వింటర్ సీజన్ కదా. వింటర్ సీజన్ కాబట్టి కొంచెం బెడ్షీట్లు గట్టిగా తెచ్చుకోవాలి, రగ్గుల లాంటివి, స్వెటర్లు తెచ్చుకోవాలి, తల్ల కూడా మంకీ క్యాపులు తెచ్చుకోవాలి అని నా యొక్క రిక్వెస్ట్. ఓకే, సో ఫుడ్ పరంగా ట్రాన్స్పోర్ట్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో వింటర్ కాబట్టి ఈ వసతులు తెచ్చుకుంటే వాళ్ళకి సంబంధించి బెటర్. ఓకే, సరే చాలామంది రాలేని వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అంటే ఇంటి దగ్గర నుంచే ఉండి ధ్యానం చేస్తే చాలా? ఇంటి దగ్గర నుంచి మనకు పిఎంసి ద్వారా లైవ్ ఉంది కదా మేడం, లైవ్ చూసి నేర్చుకోవడం, లైవ్ చూడడం. ఓకే, కాకపోతే అక్కడికి వస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్న దానికంటే గ్రౌండ్లో ఉన్న ఫీలింగ్ వేరే ఉంటుంది. సార్ ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా, సో చాలా మంది 20,000+ పీపులే వస్తారు అక్కడికి. సో అందరు కలిసి ఒక దగ్గరే ఉండడం మంచిదే అంటారా? ఇబ్బంది ఏం లేదు మేడం. ఒక దగ్గర అంటే అందరు 20,000 మందిని ఒకే దగ్గర ఏమి ఉంచట్లేదు కదా. సత్యము అకామిడేషన్ ఒక ప్లేస్లో ఉంటుంది, సుందరం ఒక ప్లేస్లో ఉంటుంది, శివం ఒక ప్లేస్లో ఉంటుంది, ఫ్రీ అకామిడేషన్ ఇంకో ప్లేస్లో ఉంటుంది, తర్వాత పత్రిజీ ద్వారకా నివాసం ఒక ప్లేస్లో ఉంటుంది. ఆ ప్లేస్ ఒక్కొక్క ప్లేస్కు డిస్టెన్స్ ఉంటుందండి. ఓకే సార్, శక్తిస్థల్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి కదా, సో దాని యూజెస్ ఏంటి? ఏ విధంగా ఉపయోగం మనకు అక్కడ ధ్యానం చేయడం? యోగుల సమాధుల దగ్గర ఎంతో శక్తివంతమైన ప్రదేశాలు యోగుల సమాధులు. అందులో ఈ యోగుల సమాధుల దగ్గర శక్తివంతమైన ఎనర్జీ ఉంటుందని మనం నేర్చుకుంది పత్రిసార్ దగ్గర. పత్రిసార్ సమాధి దగ్గర ఉంటే ఇంకెంత ఉంటుందండి. దానికి చిన్న ఉదాహరణ, నేను ఒక రీసెంట్గా ఒక 3 days బ్యాక్ నా ఆఫీస్లో ఒక చిన్న డిస్టర్బ్లో బాగా డిస్టర్బ్ అయ్యానండి. ఆ డిస్టర్బ్ నుంచి ఇమ్మీడియట్లీ సార్ శక్తిస్థల దగ్గరికి వెళ్ళిపోయా. అక్కడ ఒక అరగంట ధ్యానం చేశా. రిలాక్స్, ఎంత రిలాక్స్ అంటే నార్మల్. ఫస్ట్ విసుగు వచ్చి ఇదిగా ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోగానే మీరు రిలాక్స్. సో ధ్యానం అంత గొప్పది. శక్తిస్థల దగ్గర కూర్చోవడం చాలా చేయడం వల్ల మంచి పవర్ అన్నది మీకు లభించింది. చాలా లభిస్తుంది. సార్ ఇప్పుడు పిరమిడ్లో చేయడం వల్ల ధ్యానం అన్నది యూజెస్ ఏంటి సార్? పిరమిడ్ అనేది మేడం, నేను ఏ పని చేసినా ఫస్ట్ ఒక చిన్న అట్టు పిరమిడ్ అన్న వేస్తాను మేడం ఒక స్థలంలో. అయితే పిరమిడ్ వల్ల ఏంటంటే మనం ఏ పని చేసినా పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసి పని స్టార్ట్ చేస్తే ఆ పనికి కావలసిన వనరులు, కావలసిన శక్తి, కావలసిన సమయస్ఫూర్తి ఆటోమేటిక్గా జరుగుతుంది మేడం. అది ఎనర్జీ ఎంత అంటే మన మనసు ఇప్పుడు ఒక పని చేయాలనుకుంటున్నాం మేడం, అది సరి అయిందా కాదా అని తెలియడానికి పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తే చాలు. అప్పుడు మన ఇన్నర్ నుంచి ఒక వాయిస్ వస్తుంది. నేను అది గమనించిన. సో కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు కూర్చొని అలా చేస్తే మనకి కరెక్ట్ వే వచ్చేస్తుంది మేడం. అది నేను తెలుసుకున్న సత్యం. అది మీరు అబ్జర్వ్ చేసి సత్యం తెలుసుకున్నా. అబ్జర్వ్ కాదు, సత్యం అది. ఓకే, సో ఇప్పుడు పిరమిడ్లో కూర్చున్న వాళ్ళకి 100% ఎక్కువ డబల్ వస్తుంది శక్తి. సో పిరమిడ్ బయట కూర్చున్న వాళ్ళకి కొంచెం తక్కువ వస్తుంది. సామూహిక ధ్యానం చేయడం వల్ల ఇంకా డబల్ వస్తుంది. అందులో అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. మన కైలాసపురి పిరమిడ్ ఎలా ఉంటుందంటే అటవీ ప్రాంతం,
180/180 పిరమిడ్, తర్వాత ధ్యానమాయ యాగం జరుగుతుంది. ఇంత వేల మంది ఋషులు వాళ్ళందరూ వచ్చేటోళ్ళు, మామూలు మాస్టర్స్ కంటే కూడా ఎక్కువ గ్రేట్ మాస్టర్స్ అనమాట. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేటోళ్ళు అంతా ప్రతి ఒక్కరిని కదిలిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క ఋషి తత్వంలో ఉంటారు వాళ్ళు. ఆ ఋషులు అందరూ వచ్చి ఒక ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్కు ఆ పిరమిడ్కి, ఆ పిరమిడ్ నుంచి వచ్చే ఎనర్జీ ఋషులకు వస్తుంది, ఋషుల నుంచి వచ్చే ఎనర్జీ పిరమిడ్కి వస్తుంది. ఇదంతా ఒక మిక్స్ అవుతుంది అనమాట ఎనర్జీ. ఈ అంత ఎనర్జీ మిక్స్ అయ్యి అసలు అక్కడ నుంచి ఈ భూమికి శాంతి కోసము ఎంత ఎనర్జీ అక్కడి నుంచి మనం ఇస్తున్నామంటే అంత ఎనర్జీ ఇస్తున్నాం. ఇదంతా ఎవరి ద్వారా అంటే పత్రిసారి తయారు చేసిన ఒక ప్రక్రియ ఇది. కాబట్టి పత్రిసారికి చాలా వేల కోట్ల ధన్యవాదాలు. వేల కోట్ల కృతజ్ఞతలు. చాలా చక్కటి జ్ఞానాన్ని మనకు అందజేశారు. ధ్యానం చేయడం వల్ల శారీరకంగా మానసికంగా ఎంత మేలు కలుగుతుంది మన బాడీకి. సో శ్వాస మీద ధ్యాస పెట్టి చేయడం వల్ల మన బాడీకి ఎంత లాభాలు కలుగుతాయి, చాలా చక్కగా చెప్పారు ఆయన అయితే. థ్యాంక్ యూ సార్. సో ఇంకా సార్ చాలామంది అయితే ఇప్పుడు వింటర్ సీజన్ అక్కడ కార్యక్రమాలు ఏమేమి జరుగుతాయి సార్ ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమాలు? ఉదయం 4 నుంచి 5 వరకు వెంకటేష్ గారి యోగా జరుగుతుందండి. తర్వాత 5 నుంచి 8 గంటల వరకు సామూహిక ధ్యానం జరుగుతుంది, అఖండ ధ్యానం. అప్పుడు మనకు గణేష్ బృందంచే చక్కని సంగీతం నాదంతో మనకు ధ్యానం జరుగుతుంది. తర్వాత 8 తర్వాత పత్రి సార్ యొక్క మెసేజ్ ఉంటుంది. తర్వాత పత్రి మేడం యొక్క మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ అయిపోయిన తర్వాత టిఫిన్ బ్రేక్ ఇస్తాము. టిఫిన్ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ 10ంటికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సీనియర్ మాస్టర్స్ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం మళ్ళీ లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ 2:30-3 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు వక్తలు ప్రసంగాలు జరుగుతూనే ఉంటాయి. తర్వాత మనకు గెస్ట్లు వస్తారండి. 6 తర్వాత గెస్ట్లు వస్తారు మనకి. ఆ గెస్ట్ల ద్వారా వివిధ సంస్థల నుంచి వచ్చిన గెస్ట్, రోజు ఒక గెస్ట్ ద్వారా మనం మెసేజ్ తీసుకుంటాం. ఆ తర్వాత మన సీనియర్ మాస్టర్స్ కూడా మెసేజ్లు ఇస్తుంటారు. ఆ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. రాత్రి 10-11 వరకు ఉంటాయి. అంటే ఉదయం నుంచి లేచినప్పుడు 4 నుంచి రాత్రి పడుకున్న వరకు థాట్లెస్ స్టేజ్లో ఉంటారండి అందరు. ధ్యానం చేసినా చేయకున్నా ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు థాట్లెస్ స్టేజ్లో ఉండి ఒక రకమైన అనుభూతితో ఉంటారు. ఎంత అంటే వాళ్ళ ఆ సంవత్సరం మొత్తం వాళ్ళ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని డిస్టర్బ్ అయిన వాళ్ళు ఆ 11 రోజులు అక్కడ ఉండి ఎంత అంటే ఒక మొత్తం బ్యాటరీకి ఎట్లయితే ఛార్జింగ్ చేసుకొని వెళ్తామో అట్లా మన బాడీ మొత్తం ఛార్జింగ్ అవుతుంది. బాడీ, మనసు, బుద్ధి, మన ఆత్మ అన్నీ ఛార్జింగ్ అవుతాయండి. దానివల్ల మనం ఉత్తేజకంగా మనం పని చేయగలుగుతాం, మన సొంత పనులు. అవును సార్, ఎందుకంటే ఇప్పుడు మనం నివసించే అట్మాస్ఫియర్ వేరు, అక్కడ టోటల్లీ అడవి ప్రాంతం అంటున్నారు. సో చాలా పచ్చదనంగా ఉంటుంది, చాలా మంచి ఆక్సిజన్ అన్నది లభిస్తుంది. పైగా మనకి పిరమిడ్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో అందరు కలిసి ధ్యానం చేయడం వల్ల సో ఇంకాస్త ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. డైలీ లైఫ్లో అయితే మనకి మెడిటేషన్ అన్న చేసుకుంటాము, బట్ కొన్ని వర్క్ ప్రెజర్స్, సో దానివల్ల మానసికంగా కొంచెం ఉంటుంది ప్రెజర్ అన్నది. సో ఈ అడవి ప్రాంతం ఇక్కడ వచ్చి ధ్యానం చేయడం వల్ల ఇంకా మంచి ఛార్జ్ ఉంటుంది మన బాడీలో, ఎనర్జీ బాగుంటుంది అంటున్నారు. ఓకే, ఇంకేంటి సార్ విశేషాలు అక్కడ? నేను గమనించింది ఏంటంటే అందరు ఋషులు మేడం అక్కడికి వచ్చేది. చక్కటి జ్ఞానబోధ, భగవద్గీత శ్లోకాలు వాళ్ళు అక్కడ నేర్చుకున్న. అంటే వాళ్ళు అక్కడికి రావడానికి ఏమవుతుందంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఓ సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో కొంతమంది 10 సంవత్సరాల నుంచో ధ్యానంలోనే ఉంటారు. ఇంకేమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఒకరి నుంచి ఒకరు సజ్జన సాంగత్యం బాగా జరుగుతుందండి. ఆ సజ్జన సాంగత్యం ఏంటంటే చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సమస్య క్లియర్ కాబడుతుంది. అది చాలా ఇంపార్టెంట్ సజ్జన సాంగత్యం. మన ధ్యానంతో పాటు సజ్జన సాంగత్యం. ఇంకోటి స్వాధ్యాయం గురించి, బుక్స్ రీడింగ్ గురించి కూడా అక్కడ ఆ ప్రాముఖ్యత చెప్పబడుతుంది. అక్కడ అందరూ ప్రతి ఒక్క మాస్టర్ చెప్తారు. కాబట్టి బుక్ వాళ్ళు చదువుతున్నారంట, మేడం మీరు చదువుతున్నారు, ఎన్ని బుక్స్ చదివారని మీరు చెప్పారు నాకు, నేనెందుకు చదవద్దు అనే ఒక కాంపిటీషన్, నేను కూడా తెలుసుకోవాలి, నాకు కూడా తెలుసుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది ధ్యానమయాగం పెట్టడంలో
ఇది జరుగుతుందన్నమాట. వాళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటే తెలుసుకోలేము, సత్యం తెలుసుకోలేరు. ఒకరు తెలుసుకున్న సత్యం కూడా నేను కరెక్ట్ రూట్లో ఉన్నానా లేదని వాళ్ళకి డౌట్స్ వస్తాయి. ఇక్కడికి రావటంలో నేను కరెక్ట్ రూట్లోనే ఉన్నా, లేదు కరెక్ట్ రూట్లో లేకపోతే కరెక్ట్ రూట్లో పడడానికి మార్గం దొరుకుతుంది అక్కడికి వస్తే. సో మన ధ్యానులందరికీ ఆ శ్లోకాలు వినడము, ఇంకా మీరు చెప్పినట్టు బుక్స్ చదవడం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకోవడం, భావాలు షేర్ చేసుకుంటారు కదా మెడిటేషన్ ద్వారా, బుక్స్ చదవడం ద్వారా. సో నాకు ఇది తెలిసింది, సో ఇదండి అని చెప్పుకుంటాం. సో దానివల్ల వీళ్ళు కూడా పోటీగా నాకు నేర్చుకోవాలి, నాకు తెలియాలి, వాళ్ళకి కాదు అని చెప్పి. సో ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సాహంగా అందరూ పాల్గొంటారు అయితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ చెప్పారు. సార్ ఇప్పుడు ఈ ధ్యాన మహాయాగం అంటే ఏంటి? ధ్యాన మహాయాగం అంటే మామూలుగా యాగాలు ఒక అగ్నిగుండం ఏర్పరిచి దాంట్లో కొన్ని రకాలన్న కర్రలు వేసి దాంట్లో నెయ్యి వేసి మంత్రోచ్చరణ ద్వారా చేసేదాన్ని యాగం అంటారు మామూలుగా భౌతికంగా. మన ధ్యాన యాగం అంటే ధ్యానం ద్వారా మన యొక్క ఎనర్జీని రిలీజ్ అవుతుంది, విశ్వం నుంచి మనం తీసుకోవడం, మన నుంచి విశ్వానికి వెళ్ళడం. ఈ ధ్యానమయోగంలో చాలా మంది సామూహికంగా ధ్యానం చేయటంలో అందరి యొక్క ఎనర్జీ లెవెల్ పెరగటం వల్ల అగ్నిగుండంలో ఏ విధంగా అయితే అగ్ని జ్వాలించే శక్తి వస్తుంది అంటారో దానికి ఎన్నో రేట్లు ఎక్కువ ఈ ధ్యాన యాగంలో ధ్యానం ద్వారా చేసే సామూహిక ధ్యానం ద్వారా శక్తి ఎన్నో రెట్లు వస్తుందన్నమాట. ఈ శక్తి ఎంతవరకు ప్రవహిస్తుంది అంటే ఈ భూమి మొత్తం భూమండలాన్ని మొత్తానికి యొక్క ఎనర్జీ పాస్ అవుతుంది. అదే అగ్ని ద్వారా చేసే ఎనర్జీ ఏంటంటే కొంతవరకు మాత్రం కొన్ని ఏరియాస్ వరకు కొంత ఏరియా వరకే అక్కడ ఇది అవుతుంది. కానీ మనం చేసేది ఏంటంటే మొత్తం ఈ భూమండలానికి ఇంకెక్కువైతే ఎనర్జీ విశ్వానికి కూడా వెళ్తుంది. అంత పెద్ద శక్తివంతమైందన్నమాట మన ధ్యానమయాగం. దీనికి పత్రిసారు ఒక ఏ సొసైటీ లేదు, మన గురువు గారు మాత్రమే ఇది ప్రక్రియను ఏర్పరిచి ఇంత యొక్క గొప్ప శక్తివంతమైన యాగాన్ని క్రియేట్ చేసినందుకు కృతజ్ఞతలు సార్కి. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ యువత అన్నది ఎక్కువ పాల్గొన్నారు అని అంటున్నారు. సో యువత పాల్గొనడం వల్ల కొన్ని ప్రయోజనాలు చెప్పారు. సో యువత కన్నా కొంతమంది పెద్దవారు కూడా ఉంటారు. సో వాళ్ళు పాల్గొనడం వల్ల వాళ్ళకి ఎలాంటి శక్తి లభిస్తుంది? మేడం, వాళ్ళు ధ్యానంలో ఎవరికైనా ఒకే శక్తి వస్తుంది. కానీ పెద్దవాళ్ళు ముఖ్యంగా పిల్లల పట్ల ఎట్లా బాధ్యతగా ప్రవర్తించాలి, పిల్లలకి ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి, ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడ చేయకూడదు, వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి, అది నేర్చుకోవాలి మేడం. ఫస్ట్ నా ఉద్దేశంలో పిల్లలు నేర్చుకున్న దానికంటే పేరెంట్సే నేర్చుకోవాలనేది నా యొక్క అభిప్రాయం. అంటే ఏ విధంగా సార్? పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ నుంచి నేను, మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళు కొన్ని సరికాని విధానాలు, సరికాని ఆలోచనలు, సరికాని పద్ధతిలో వాళ్ళు జీవించుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా. ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలని కొన్ని సరికాని పద్ధతులు ఉన్నాయి. ఆ సరికాని పద్ధతులు అన్నీ తీసేసి సరి అయిన పద్ధతిలో నేర్పించారు మనకి. ఆ సరి అయిన పద్ధతులు ఫస్ట్ ఎవరు నేర్చుకోవాలంటే పెద్దలే నేర్చుకోవాలి. పెద్దలు నేర్చుకుంటేనే పిల్లల పట్ల సరి అయిన పద్ధతిలో మెలుగుతారు. అప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు సరి అయిన పద్ధతిలో యువత ఉంటుంది. కాబట్టి ఆ యువతనే రాబోయే కాలానికి పెద్దలు. కాబట్టి ఫస్ట్ ఇప్పుడున్న పెద్దలు నేర్చుకోవాలి నా అభిప్రాయం. పెద్దలు నేర్చుకొని పిల్లలకి ఇలా అని చెప్పి ఎలా ఉండాలనేది, పిల్లల దగ్గర ఎలా ఉండాలనేది పెద్దలు నేర్చుకోవాలి. పెద్దల దగ్గర పిల్లలు ఎలా ఉండాలని కాదు, పిల్లల దగ్గర పెద్దలు ఎలా ఉండాలి. ఫస్ట్ పెద్దలకు జ్ఞానబోధ కావాలి. అందుకే ధ్యానమయాగం ఇంపార్టెంట్. ఇంకా సార్ అక్కడ ఆహార పదార్థాలు ఏ విధంగా ఉంటాయి? ఆహార పదార్థాలు ఉదయం 2 రకాల టిఫిన్స్ ఉంటాయి. ప్రతిరోజు 2 రకాల టిఫిన్లు ఉంటాయి. మధ్యాహ్నము ఒక కర్రీ ఉంటుంది, సాంబార్ ఉంటుంది, చట్నీ ఉంటుంది. సారీ మేడం, ఒక కర్రీ కాదు, 2 కర్రీలు ఉంటాయి. 2 కర్రీలు ఉంటాయి, స్వీట్ ఉంటుంది, పెరుగు ఉంటుంది. ఒక 8 నుంచి 9 రకాల ఐటమ్స్ ఉంటాయండి లంచ్లో. డిన్నర్లో అయితే చపాతీ ఉంటుంది. రోజు ఒక ఐటము, ఓ రోజు పుదీనా రైస్, ఓ రోజు కొత్తిమీర రైస్, ఓ రోజు కరివేపాకు రైస్, రకరకాల రైస్ పేరిట సపరేట్ చేస్తారు. మళ్ళీ ప్లెయిన్ రైస్ ఉంటుంది, మజ్జిగ ఉంటుంది, రసం. మధ్యాహ్నం సాంబార్ పెడితే నైట్ రసం పెడతామండి. సో మొత్తం మంచి ఆహారం పెడుతున్నారు, పౌష్టికంగా ఉండడానికి అందరూ. ఈ సంవత్సరము నైట్ రాగి జావా కూడా ఇస్తున్నామండి. ఓకే, మంచి ఐరన్, ఫైబర్. ఐరన్ అంటే భోజనము వద్దనుకున్న వాళ్ళకి రాగి జావా కూడా అందుబాటులో ఉంటుంది. ఓకే,
సార్ అసలు ఎంత దూరం సార్ ఇది కడతాల్ అన్నది? కడతాల్ అన్నది మన మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుంచి 80 కిలోమీటర్లు అండి. సో అక్కడి నుంచి మనకు ఆటోస్ కానీ బస్సెస్ కానీ ఫ్రీ? ఫ్రీ. కడతాల్ నుంచి మనకు దొరుకుతున్నాయి, ఈజీగా దొరుకుతాయి. ఇక్కడ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుంచి బస్సులే ఉన్నాయండి, స్పెషల్ బస్సులే ఉన్నాయి. పత్రిజీ ధ్యానమయాగం అని స్పెషల్ బస్సులే ఉన్నాయి. సో అక్కడికి ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో ఎంతమంది వచ్చినా మనకు ప్రాబ్లం లేదు? ఎంతమంది వచ్చినా ప్రాబ్లం లేదండి. ఇంకా అందరూ వస్తే మంచి శక్తి అన్నది ఇంకా శక్తి. కొత్త వాళ్ళు, ముఖ్యంగా కొత్త వాళ్ళు రావాలి, కొత్త వాళ్ళు నేర్చుకోవాలి. ఈ ధ్యానమయ యాగానికి అన్నిటికంటే ఎక్కువ వెనక ఉండి బాగా నడిపిస్తున్న శక్తి ఏంటంటే పిఎంసి. అవునండి. పిఎంసి ద్వారా చాలా మంది కొత్త కొత్త వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఆ నేర్చుకునేది ఎవరింట్లో వాళ్ళు పిఎంసి చూసి నేర్చుకుంటున్నారు, కానీ ఒక మాస్టర్కి ఇంకొక మాస్టర్ పరిచయం లేదు, వాళ్ళకి ఉండదు. ఆ పరిచయాలన్నీ ఎక్కడ ఏర్పడతాయి అంటే ధ్యానమయ యాగానికి వచ్చినప్పుడు మాత్రం పరిచయాలన్నీ ఏర్పడి కొత్త కొత్త ఫ్రెండ్స్ కావడము, కొత్త కొత్త సజ్జన సంగతులు జరగడము, చాలా చాలా ఆనందమైన కార్యక్రమాల్లో పాల్గొనడము, స్నేహితుల సంఖ్య పెరగడము, ఇది చాలా అద్భుతంగా జరుగుతుందండి. సార్ మీరు ర్యాలీస్ లో పాల్గొన్నారా? చాలా పాల్గొన్నాను, ఎన్నో వందల ర్యాలీస్ లో పాల్గొన్నాను. పత్రిజీ గారు ఎన్నేళ్ల నుంచి తెలుసు? పత్రిజీ గారు నాకు 2006 నుంచి తెలుసు మేడం. 2006 నుంచి. పత్రి సార్ గురించి చెప్పాలంటే నాకు ఒక గురువు, ఒక అమ్మ, ఒక నాన్న, ఒక స్నేహితుడు, అన్ని పాత్రలు చూసా సార్ దగ్గర. నేను అన్ని చూసా. ప్రేమతో నాకు సారు డైరెక్ట్ అన్నం తినిపించినవి ఉన్నాయి, కోపం వస్తే 2 నిమ్మకాయలు కొట్టినవి ఉన్నాయి, ప్రేమ వస్తే ముద్దు కూడా పెట్టాడు నాకు. అన్ని అనుబంధాలు ఉన్నాయి సార్ తోటి. ఓకే. సో ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క. ఇంకా ఎలా ఉండేది సార్? చాలా కార్యక్రమాల్లో పాల్గొనేవారు కదా, ఏ కార్యక్రమాలు అవి? అడవులలో ట్రెక్కింగ్ అండి. ట్రెక్కింగ్ కూడా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. 3 రోజులు 4 రోజులు ట్రెక్కింగ్ తీసుకెళ్తారు సార్. చాలా తిరిగా సార్ ఎంబడి చాలా వెళ్ళాను. ఒక ట్రెక్కింగ్ గురించి చెప్పాలంటే మేడం, మారేడుమిల్లి ట్రెక్కింగ్కి వెళ్ళాము. నైట్ నేను ఎక్కడైతే పడుకున్నానో అక్కడ పుట్ట ఉందండి పక్కన. మొత్తం హిల్ ఏరియాస్ కదా? హిల్ ఏరియా, హిల్స్ ఎక్కుతూ ఉండాలి. పుట్ట ఉందండి. అక్కడ పుట్ట ఉన్న సంగతి నాకు తెలియక నేను నిద్రపోతున్నా, పక్కన పడుకున్నా. అదే అయితే అది గమనించి సార్ నా పక్కన వచ్చి పడుకున్నారు. అంటే చూడండి, ఒక తండ్రి యొక్క ప్రేమ, నా బిడ్డకి ఏం కావద్దని. అది కూడా చూశాను నేను సార్ దగ్గర. చాలా గ్రేట్. మన అని ఒక్కసారి అనుకుంటే ఇంకా మన కుటుంబంలో, మన కుటుంబం కాదు మేడం, ఇంకెక్కువ. అసలు ఎంత అంటే అసలు అది ఆ సార్లో నేను ఎన్ని చూసా అంటే ఆ ప్రేమతో అన్నం తినిపించిన రోజులు కూడా ఉన్నాయి. శాకాహార ర్యాలీలు ఇవన్నీ పాల్గొన్నారు. ఏ ఊర్లో వెళ్ళారు సార్ మీరు? నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఊరని కాదు మేడం, ఈ 15 సంవత్సరాలలో సార్తో చాలా ప్రయాణాలు చేసిన, లెక్కలేని ప్రయాణాలు చేశా సార్ తోటి ఇండోనేషియా కూడా వెళ్ళాను, సార్ తోటి అండమాన్ కూడా వెళ్ళాను, ఋషికేశ్ వెళ్ళాను, చాలా ప్రదేశాలు తిరిగాను మేడం సార్ తోటి. 1-2 అని కాదు. సో సార్తో కలిసి ధ్యానం చేశారు, చాలా చక్కగా ర్యాలీస్ లో పాల్గొన్నారు, శాకాహార ర్యాలీస్ అని. చెప్పండి సార్. అది అద్భుతం మేడం, సార్తో అన్ని తిరగడం. వర్ణించలేము. మన మనిషి నా పిల్లలు అనే విధంగా మంచి స్వభావం సార్. స్వభావం. ఇంకొకటి ఏంటంటే 2016లో సార్ హైదరాబాద్ తరఫున నాకు అవకాశం ఇచ్చారు, సార్ బర్త్డే చేసే అవకాశం. సార్ వచ్చారు. అది నాకు నా జీవితంలో మర్చిపోలేని రోజు అన్నమాట. ఓకే సార్, కర్తాల్లో ఇంకా కొత్తగా ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా, నిర్వహిస్తున్నారా ఏమైనా కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడానికి? ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంకా అది పెద్దలు నిర్ణయించాలి. అది ఓకే, ట్రస్టీలు వాళ్ళు చెప్పాలి. సో ఎంతమంది మెడిటేటర్స్ వస్తారు సార్ అక్కడికి? నేను గమనించింది మేడం, హాలిడేస్లో 1,00,000 మంది వస్తారండి. హాలిడేస్లో 1,00,000 మంది వస్తారు. వర్కింగ్ డేస్లో 20,000 నుంచి 30,000 మంది వరకు ఉంటారు ప్రతిరోజు. సో అంత స్పెషాలిటీ ఉంది కడతాలంటే. అవునండి. అది కూడా కైలాస నివాసం. నేను అక్కడ ఆ వర్క్ చేస్తుంటే నాకు ఒక ఆనందమైన స్థితి ఉంటుందండి నా ఆ గ్రౌండ్లో పనిచేస్తుంటే. సార్ మీరు అక్కడ అంతా అడవి ప్రాంతం అంటున్నారు కదా, మరి అక్కడి నుంచి వైల్డ్ యానిమల్స్ ఇవేమైనా వచ్చేస్తే? వాటికి కూడా ఒక మాస్టర్, ఏ మాస్టర్లని డిస్టర్బ్ చేయండి.
ఏ ఏ జంతువులు క్రూర జంతువులు అంటాం కానీ మనుషుల కంటే అవి ఇంకా చాలా ప్రేమగల జంతువులు. క్రూరత్వం అనేదే లేదు మేడం అక్కడ. అది కూడా ప్రేమగా పెంచుకునే ఇంటి జంతువులు ఎంతుంటే అంతకంటే ఎక్కువ ఆ జంతువులు. సో ఎందుకంటే కడతాల్కి మనకి దగ్గరే కదా, మొత్తం అడవి ప్రాంతం అంటున్నారు, అక్కడ చూస్తే క్రూర మృగాలు కూడా ఉంటాయి. మేడం నా అనుభవం చెప్తానండి. అంటే కడతలో కాదు, ఇంకొక వేరే ప్లేస్లో జరిగింది. ఓకే. ఒక సాయంత్రం టైంలో ఒక కొండ దగ్గర ఒక పురాతనమైన హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అక్కడ నేను ప్రతిరోజు ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ప్రతిరోజు అక్కడికి వెళ్ళి సాయంత్రం హనుమాన్ దేవాలయం, పురాతనమైన దేవాలయం, పూజలు కూడా జరగవండి, అంటే శిథిలమైన దేవాలయం. అక్కడ ప్రతిరోజు ధ్యానం చేసి నేను మామూలుగా వస్తుంటాను. నేను ఒక సాయంత్రము అప్పుడప్పుడే చీకటి అవుతుంది, లైట్గా వెళ్తురుంది, సన్నటి వర్షం జల్లులు పడ్డాయి. ఆ దారి ఎట్లా ఉంటుంది అంటే ఇటు అటు రెండు పక్కల పొలాలు ఉంటాయి. ఆ పొలాల మధ్యలో స్ట్రేట్ పొలాల మధ్యలో చిన్న దారి ఉంటుంది కదా, ఒక ట్రాక్టర్ పోయేంత దారి. నేను మంచి స్ట్రేట్ ఉంది, రోడ్ క్లియర్ ఉంది కాబట్టి స్పీడ్గా వస్తున్నాను. నేను వస్తుంటే దగ్గరకు వచ్చినాక గమనించిన ఒక నాగుపాము దారిలో అడ్డంగా ఉంది. నేను 2 బ్రేకులు బైక్ వేసి కింద పడిపోయినా. కింద పడిపోతూ ఆ సినిమాలో చూపించినట్టుగా జారుకుంటూ పోయి కరెక్ట్ పాము ఉన్న ప్లేస్లో నాకు బైక్ ఆగింది. అది ఇంతే ప్లేస్, నేను అది ఇంతలోనే ఉంది. అప్పుడు నేను ఆ పాముతో ఏం మాట్లాడానంటే, నిన్ను రక్షించడం కోసం నేను కింద పడ్డా, ఇంకా చూస్తున్నావు ఎందుకు, నువ్వు నీ ప్లేస్లో నువ్వు వెళ్ళిపోరాదా అని అన్నా. అది వెళ్ళిపోయింది. అంటే ఒక సాధన చేసే యోగుల దగ్గరికి ఏ క్రూర జంతువు కాదు, అన్ని ప్రేమమయం అయిపోతాయి, ప్రేమతో ఉంటాయి. అది కాదు సార్, మీరు కింద పడ్డారు, ఓకే, ఆ పాము చూడగానే అలాంటి భయం అన్నది నాకు భయం రాలే. ఎందుకంటే మన గురుగారు ఇచ్చిన యొక్క ఎనర్జీ, శక్తి, సార్ ఇచ్చే స్పీచెస్, అది భయం రాలే. అప్పుడు మనం ఏం చేయకపోయినా పాము స్వభావం ఏంటి, కాటేయాలని చూస్తుంది, తనకి ఏదో అవుతుంది, అపాయం అన్న ఇదిగానే ఉంటుంది. అది ఏం చేయకుండా వదిలేస్తుంది, చేయదు. ఎందుకు చేస్తుంది? నువ్వు నీ థాట్స్ ఏముండాలి అప్పుడు, నేను దానికి హాని చేయను అన్న థాట్స్ మనలో ఉన్నప్పుడు అది మనకు హాని చేయదు. ఓకే. సో దానికి కూడా మన ఆరా వెళ్తుంది, మన థాట్ వెళ్తుంది. మనం దాన్ని కొట్టాలి, దాన్ని చంపాలి అన్న ఉన్నప్పుడు అది ఎదురు తిరుగుతుంది. మనం ఎప్పుడైతే ప్రేమతో ఉన్నామో అది కూడా మన ఫ్రెండే. కాబట్టి అసలు అలాంటి సిచ్యువేషన్ లో నేనైతే భయపడిపోతా, అరిచేస్తాను. వేరే టైంలో అయితే భయపడుతుంటే మేడం నేను, కానీ పత్రిసారి ఇచ్చిన ధ్యానము, ఆనాపానసతి దారం మనం నేర్చుకున్న విధానంలో ఆ భయం ఉండదండి. అలాంటిది అక్కడ అంతమంది ఒక్క నా మాట విన్నాగా అంతమంది ఋషులు వచ్చినప్పుడు అవి ఏ అయినా ప్రేమతో పక్కకి జరుగుతాయి, మనకి ఏ ఇబ్బంది జరగదు, అంత ప్రేమమయమే అక్కడ. సో మెయిన్లీ మీ నుంచి నేను ఒక పాయింట్ అయితే గెస్ చేశాను. సో మనం ఎప్పుడు భయపడకూడదు, పాజిటివ్ గా ఉండాలి. నీకు నేనేం చేయను ఆరా అన్నది అప్పుడు అది మనల్ని ఏం చేయదు. మనం ఆ భరోసా ఇవ్వాలి, మన హృదయం ద్వారా భరోసా ఇవ్వాలి దేనికైనా. ఆ భరోసా ఇచ్చినప్పుడు అక్కడ నుంచి ప్రేమ వస్తుంది, కానీ భయం రాదు. అందులో మీరు ఇంత దగ్గరగా దగ్గర అమ్మో. సో ఇలాంటివి మనకి ఏం చేయదు, ఎందుకంటే మనం డైలీ మెడిటేషన్ చేస్తాం కాబట్టి. సో ప్రేమతత్వం, దయాజాలం, మెయిన్లీ మన పాజిటివ్నెస్ దానికి తెలుస్తుంది. సో అందుకని మనకి ఎలాంటి హాని ఉండదు, సో ఎలాంటి ప్రాబ్లం అవసరం లేదు, రావడానికి చాలా సంతోషం. అక్కడ తిరిగినా కూడా మనకి ఎనర్జీ చేయడానికే వస్తారు మాస్టర్స్ ఆ రూపంగానే, ఎలాంటి ఇబ్బంది ఉండదు, అంత ప్రేమమయమే, శాంతిమయమే. అక్కడ మొత్తం ఎటు చూసిన అను ప్రేమనే కైలాసపురి ప్రాంగణంలో. కైలాసం అంటేనే ఒక స్వర్గం ఉంటుంది. మరి ఆ స్వర్గంలో ఎట్లుంటుంది? స్వర్గమే ఇంకా. అవును. సో మంచిగా తిండి, ఆహార పదార్థాలు తీసుకోవడము, మంచి పౌష్టికమైన ఆహారం తీసుకోవడం, చక్కగా ధ్యానం చేయడం. సో చాలా మంది మిత్రులు కూడా మనకు కొత్త మిత్రులు పరిచయస్తారు, మిత్రులు అవుతారు. మన అనుభవాలు వాళ్ళ అనుభవాలు మనం షేర్ చేసుకోవచ్చు. ఓకే. సో నృత్య ప్రదర్శనలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ ప్రోగ్రామ్ చూస్తుంటే కూడా మంచి ఆనంద అనుభూతులు కలుగుతుంటాయి. నిజ జీవితంలో చాలా మందికి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎలా ఉండాలన్నా కూడా తెలియదు. అసలు ఇలాంటి ప్రోగ్రాంలో మన హృదయానికి అత్తుకుని ఉంటాయో ఇక్కడ తెలుసుకోగలుగుతారు. చాలా మందికి తెలియవు, ఇక్కడికి వచ్చినాకనే తెలుస్తుంది. సార్ ఈ నృత్య ప్రదర్శన అన్నారు కదా, అంటే కల్చరల్ యాక్టివిటీస్ లో మన వాళ్ళు ఎవరైనా పాల్గొనడానికి ఛాన్స్ ఉంటుందండి. మన మాస్టర్స్ ట్రస్టీ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు మీరు మన యొక్క అంటే
ఏ నృత్యంలో కానీ దేంట్లో కానీ ప్రావీణ్యత ఉందో వాళ్ళకు దాని గురించి వాళ్ళకి పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు హెల్ప్ డెస్క్ కి కాల్ చేయొచ్చండి. ఓకే. ఇంకా సార్ ఏంటి మీరు కైలాసం అంటున్నారు, చాలా బాగా స్వర్గంలా ఉంటుంది, కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు. సో ఇంకా నాకు తెలుసుకోవాలన్న ఆతృత పెరుగుతుంది సార్. ఇంకా మేడం కైలాసం అంటే కైలాసమే, ఇంకా నాకు మాటలు రావట్లేదు. సో వాటర్ ఫెసిలిటీస్, కరెంట్ ఫెసిలిటీస్ అన్ని చాలా ఏది ఎక్కడ లోటు లేదండి. కరెంట్ కట్ అవడం కరెంట్ కట్ కాదు మనకు. మనము ఈ 11 రోజులు కరెంటు మీద కంటే జనరేటర్ల మీద ఆధారపడతామండి. ఇంచుమించు 11 నుంచి 15 జనరేటర్లు పెడతాం, పెద్ద పెద్ద 220 kVవి. ఈ జనరేటర్ల ద్వారా 24 hours మన కరెంట్ ఉంటుందండి, ఎక్కడ చీకటి అనేది ఉండదు. వాటర్ అయితే ఇంక ఇబ్బంది లేదు మనకి. అన్ని ఎన్నో చాలా బోర్లు వేసామండి మనం ఒక 8 సంవత్సరాల క్రితము. భూగర్భ జలాలు బాగున్నాయి, ఇంకుడు గుంతలు కూడా చాలా తవ్వించాము. ఆ ఇంకుడు గుంతల నుంచి మనకు భూగర్భ జలాలు బాగా పెరిగాయి. నీళ్ళకి ఇబ్బంది అనేది లేదు, కరెంటుకి ఇబ్బంది అనేది లేదు. ఇంకా అక్షయ పాత్ర ఆహారము. ఇంకోటి బాత్రూములు కూడా మనకు వాషింగ్ ఎప్పటికప్పుడు క్లీనింగ్ అనేది అద్దంలాగా ఉంటాయి. మన ఇంట్లో అన్న మనకు తీరక ఒక రోజు 2 రోజులు మనం క్లీన్ చేసుకోం, కానీ అక్కడ ప్రతి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటల బాత్రూములు ఎప్పటికప్పుడు నీట్గా క్లీనింగ్ చేస్తారు. ఏమైనా డిస్టర్బ్ అయినా కూడా ఆ బాత్రూమ్ల దగ్గర కొంతమంది నియమించబడతారు, అది బాత్రూమ్లు క్లీన్ చేసేవాళ్ళు ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేస్తారండి. చాలా బాగుంటుంది, చాలా క్లీనింగ్ కాడ కాంప్రమైజ్ అయ్యేది లేదు, చాలా నీట్గా ఉంటాయి. సో పరిసర ప్రాంతాలన్నీ చాలా నీట్గా ఉంటాయి. ఇంకా సార్ ఏ యాగాలు చేస్తారు, అదొక్కటేనా? ఇదే ఏదో చెప్పాను కదా మేడం, అందరూ చేసే సామూహిక ధ్యాన శక్తి తేటే విశ్వమంతా ప్రవేశిస్తుంది. మన ఎనర్జీ విశ్వమంతా వ్యాప్తి చెందుతుంది. సార్ ఇంకా పిరమిడ్లో ఎంతమంది వరకు ఉండొచ్చు సార్ అక్కడ? పిరమిడ్ లోపల 2000 మంది వరకు కూర్చోవచ్చండి, ఫ్రీగా 2000 మంది. ఇంకా కొంచెము అడ్జస్ట్ అయితే అంటే 3000 మంది దాకా కూర్చోవచ్చు. ఓకే. సో లోపల కూర్చొని చేయడం వల్ల ఇంకా మంచి. ఇంకా మన కింగ్ ఛాంబర్ ఉంది, అద్భుతంగా కింగ్ ఛాంబర్లో కూడా మనం ధ్యానం చేయొచ్చు. మామూలుగా ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు తెరచబడుతుంది. పౌర్ణమి అమావాస్యలో 24 hours ఓపెన్ ఉంటుంది, నైట్ అంతా ఓపెన్ ఉంటుంది. సార్ ఆ టైంలోనే పౌర్ణమి అమావాస్య ధ్యానం టైంలోనే ఎందుకు ఎక్కువ కూర్చోవాలంటారు? అమావాస్య పౌర్ణమిలో మామూలు రోజుల కంటే 3 అధిక శక్తి వస్తుంది, మామూలు రోజుల కంటే పౌర్ణమి రోజు. సార్ కొంతమంది అంటుంటారు అమావాస్య మంచిది కాదు అన్నట్టు అంటుంటారు, పౌర్ణమి మంచిది అంటారు. సో మరి ఇది ఓకేనా? నా దృష్టిలో చెడు అనేది లేదు మేడం, అన్ని ఎనర్జీ. అమావాస్య పౌర్ణమికి ఎంత ఎనర్జీ ఉందో అమావాస్య కూడా అంత ఎనర్జీ ఉంది, ఈక్వల్. అది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నాకు అదే ఇప్పటిదాకా నేను చెప్పాను కదా మేడం. కొన్ని మన పెద్దవాళ్ళకు వాళ్ళ పెద్దవాళ్ళు ఈ సరికాని ఆలోచనలు చెప్పారని చెప్పాను కదా, ఇది కూడా ఒకటి, అది సరికాని ఆలోచన. ఓకే. ఇవన్నీ ఒక మూఢనమ్మకాలు, నమ్మకూడదు. ఎనర్జీ మంచి రోజులే, ఒకటి మనం ఆలోచించే విధానంలో ఉంటుంది, తీసుకునే పాజిటివిటీలో ఉంటుంది, నెగిటివ్ ని కూడా. సో అక్కడికి వస్తే నెగిటివ్ థాట్స్ అన్నా కూడా పోతాయి, ఆల్ అంతా పాజిటివిటీ ఉంటుంది మనకి. మేడం చిన్న ఉదాహరణ, ఒక 100 మందికి మనము ఒక పెద్ద పాత్రలో పాలు పోయమని చెప్తాం. అవునండి. 99 మంది పాలు పోసారు, ఒకళ్ళు నీళ్ళు పోసారు, ఏమైనాయి? కనిపిస్తున్నాయా నీళ్ళు? అట్లాగే అక్కడికి వచ్చే 99 మంది 99% ధ్యానంలో ఉన్న 1% ధ్యాన స్థితిలో లేకున్నా కూడా ఆ ఎనర్జీ వాళ్ళకి వచ్చేసి ఆ స్థితిలోకి వాళ్ళు వెళ్తారు, ఆటోమేటిక్గా ఆ స్థితిలోకి వెళ్తారు. అది ఎనర్జీ అనేది అది ఫ్లో అవుతుంటుంది. ఎందుకంటే అంతమంది ఎనర్జీలో ఒక్కరు లేకున్నా కూడా ఆ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఎనర్జీమయం అవుతారు. సో మనకు తెలియకుండానే మనం ధ్యానం అనేది చేస్తూ ఉంటాం ఆ ఎనర్జీతో. సో చక్కగా సంగీతం వినిపిస్తూ ఉంటారు, సో కళ్ళు మూసుకోగానే ఇంకా స్వర్గంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. కడతాల్లో ఈ విధంగా ఉంటుందని. సో చాలా మంది అయితే ఇప్పుడు మన ఈ షో చూసి తప్పకుండా వస్తారు కడతాల్. అందరు రావాలండి, మా కోరిక అందరు రావాలి. మరి కొత్త వాళ్ళు ఎక్కువ రావాలి. ఎందుకంటే అందరు మంచి స్నేహితులు జరుగుతారు, గొప్ప సజ్జన సాంగత్యం జరుగుతుంది. కాబట్టి కొత్త వాళ్ళు మరీ ఎక్కువ రావాలని, వాళ్ళకి ఏ లోటు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పరచబడ్డాయి. కాబట్టి కొత్త వాళ్ళు మరీ ఎక్కువ రావాలని మా యొక్క రిక్వెస్ట్. సార్ అసలు సజ్జన సాంగత్యం అంటే ఏంటి? సజ్జన సాంగత్యం అంటే
మీరు ఒక విషయం తెలుసుకున్నారు, మ్మ్. సత్యం తెలుసుకున్నారు. ఆ సత్యంలో ఉండి మాట్లాడడమే సజ్జన సాంగత్యం. అది ఒకరినొకరు మీరు ఒక విషయం తెలుసుకుంటారు, అది నాకు తెలియదు. నేను ఒక విషయం తెలుసుకుంటా, మీకు తెలియదు. ఆ సార్ ఒక విషయం తెలుసుకుంటారు, మనకు తెలియదు. అంటే ఒక్కరిది నాలెడ్జ్ ఒకరు షేర్ చేసుకోవడమే సజ్జన సాంగత్యం. సాంగత్యం. దానివల్ల ఏమైంది అంటే నాకు ఒక్క విషయం తెలిసినప్పుడు మీ ద్వారా ఇంకా నాకు ఇంకో 3 విషయాలు తెలుస్తాయి. అంటే అప్పుడు నాకు 4 అయినాయి కదా, మళ్ళీ మీకు కూడా 4 అయినాయి కదా. 4 అటు సజ్జన సాంగత్యం వల్ల మన యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక రెండోది ఏంటంటే నేను మాట్లాడేది నేను తెలుసుకున్నది కరెక్టా కాదా అని కూడా అవతలలు ద్వారా మనకు తెలుస్తుంది. ఒకవేళ కరెక్ట్ అయితేనేమో మనకు ఉత్సాహం వస్తుంది. సరి కానిదైతే అవతల సజ్జన వ్యక్తి ద్వారా ఇది సరికాదు, ఇట్లా కాదు, ఇట్లా మార్చుకోమని చెప్పినప్పుడు మనం మార్పులు చేసుకొని మన ఉన్నత స్థితికి ఎదగడానికి కూడా ఆ సాంగత్యం వల్ల తెలియనివి ఇంకా తెలుసుకునే వీలు కలుగుతుంది. అది సజ్జన సాంగత్యం. ఓకే సార్, మీరు మన పిఎంసి ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఇచ్చే సందేశం ఏంటి? పిఎంసి ప్రేక్షకులకు నేను చెప్పేది ఒకటే, పిఎంసి ద్వారా మీరు ఎంతమంది అయితే నేర్చుకున్నారో, ధ్యానం నేర్చుకున్నారో, అదంతా ఎన్నో విధాలుగా ఉపయోగపడే ఒక కార్యక్రమం ధ్యానమయ యాగం. కాబట్టి మీరు అందరికి అక్కడికి వచ్చి చాలామంది యొక్క సజ్జన సాంగత్యం చేయండి. గొప్ప గొప్ప వివిధ సంస్థల నుంచి గొప్ప గొప్ప మాస్టర్స్ వస్తారు, మా ఆచార్యులు వస్తారు. కాబట్టి ఆచార్య సాంగత్యం చేయండి. అందరి దగ్గర ఇక్కడికి వచ్చి మంచి ఆహారం భుజించండి, అమృతాహారం భుజించండి. ఈ ఆహ్లాదకరమైన ప్రదేశంలో మీరు కొన్ని రోజులు ఉండి, 11 రోజులు వీలు కాకపోతే 4 రోజులు 5 రోజులు ఉండి మీ యొక్క ఎనర్జీని పెంచుకొని తిరిగి మీ ఇంటికి వెళ్ళి రెట్టింపు ఉత్సవంతో మీ యొక్క దినచర్యను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా మీరు మెడిటేషన్ ఎలా ఉంటుంది, ఇంకా కొత్త కొత్త ధ్యానులు ఎవరైతే రావాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కడతాలు ఇలా ఉంటుంది, ఇలాంటి స్వర్గానికి వస్తే ఈ విధంగా ఉంటుంది మనకి ఎనర్జీ అందరూ చాలా చక్కగా చెప్పారు. సో అక్కడ ఫెసిలిటీస్, అకామిడేషన్స్ ఎలా ఉంటాయి, సో అన్నీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూవర్స్, ఇదండి ఇవాల్టి పత్రిజీ ధ్యాన మహాయాగం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి. పత్రిజీకి ప్రతిరూపం, ప్రతిక్షణం సత్యదర్శనం.